స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, ఆంజనేయుడిని సార్వభౌముడు అని కీర్తిస్తాం కదా. ఆంజనేయుడు ఏ రాజులకు రాజు కాదు, ఏ రాజ్యాన్ని పరిపాలించలేదు, కానీ ఎందుకని అలా కీర్తిస్తాం? బాగుందమ్మా. దుర్గే స్మృతా హర్సి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఆంజనేయ స్వామి ఆ మహానుభావుడిని, ఎందుకంటే భక్తులలో సార్వభౌముడైన. సార్వభౌముడు అనే పదానికి మామూలు అర్థం ఏంటంటే చక్రవర్తి, రాజులకి రాజు. మీరు చెప్పినట్లుగానే ఆంజనేయ స్వామి ఏ రాజ్యానికి ప్రభువు కాడు, కానీ ఆయన్ని సార్వభౌముడు అంటాడు. అన్నమయ్య కూడా ఆ మహానుభావుణ్ణి కపికుల సార్వభౌముడు అంటాడు. ఎలా అవుతాడండి? చివరికి సుగ్రీవుడు సీతమ్మ వారిని వెతకటానికి ఒక్కొక్క దిక్కుకి కొంతమంది సైన్యాన్ని పంపిస్తూ ఆ సైన్యం మొత్తానికి ఇతను నాయకుడు అని ఒకరి పేరు చెప్తాడు. ఆ రకంగానే ఈ దక్షిణ దిక్కు వైపు ఈ సైన్యాన్ని పంపిస్తూ ఈ సైన్యానికి అధిపతి అంగదుడు అని చెప్తాడు. అక్కడ వెళ్ళేటువంటి సైన్యంలో ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటాడు. ఆంజనేయుడు మంత్రి సుగ్రీవుడికి, అంగదుడు వాలి యొక్క కుమారుడు, చిన్నవాడు. మరి ఆంజనేయుడిని నాయకుడు అని చెప్పచ్చు కదా. మొత్తం నువ్వే కంట్రోల్లో పెట్టుకోనాయన, నీ నాయకత్వంలోనే వీళ్ళు పనిచేస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు అని చెప్పచ్చు కదా. అక్కడ కూడా అంగదుడిని నాయకుడు చేశాడు, ఆంజనేయ స్వామిని నాయకుడిని చేయలే. మరి ఆయన్ని సార్వభౌముడు అని అంటారు. ఎందుకు అని అంటే, ఛాందోగ్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తుల్లో భౌమము భూమము అని ఒక మాట ఉంది. ఈ భూమం నుంచి వచ్చిందే భౌమము. అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ ఎవరైతే భగవంతుడి గురించే ఆలోచిస్తూ ఉంటారో, సర్వత్రా ఎవరైతే భగవంతుణ్ణి దర్శిస్తూ ఉంటారో, ఆ భగవంతుని నామంలో రమిస్తూ ఉంటారో, అటువంటి తత్వాన్ని భూమతత్వము అంటారు. ఆ భూమము కలిగినటువంటి వాడు భౌముడు, సర్వభౌముడు. అంటే అన్నింటిలోనూ అందరిలోకి చాలా శ్రేష్ఠుడు. అంటే అందరిలోనూ కూడా భగవంతుడిని సందర్శిస్తూ భగవంతుడు తప్పించి ఇంక వేరే ప్రపంచం ఆయనకి లేదు. అలాగే రామ భగవంతుడు తప్పించి, రాముడు తప్పించి ఆయనకి ఇంకొక ప్రపంచం లేదు. కాబట్టి ఎత్ర మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి రాముడు 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 అని చెప్పి ఆ భౌమానందం అంటారు. ఆనందాల్లోకెల్లా గొప్ప ఆనందం అంటే తన రాముణ్ణే అన్నింటిలోనూ దర్శిస్తూ ఆనందం పొందుతూ ఉంటాడు, సర్వభౌముడు. కాబట్టి ఆయన సార్వభౌముడు అయ్యాడు. ఆ రకంగా ఆంజనేయ స్వామి సార్వభౌముడు, కానీ ఈ రాజ్యాల్ని పరిపాలించడం వల్ల సార్వభౌముడు కాడు. ఈ రాజ్యాలు ఏముందమ్మా, మహానుభావుడు ఆధునిక కవి కూడా చెప్పాడు కదా, రాజ్యాలను ఏలినారు ఎందరో మహారాజులు, చివరకు ఎవరు మిగిల్చినారు కులసతులకు గాజులు, కట్టించిన కోటలన్నీ కూలిపోయెను, కట్టుకున్న మహారాజులే తరలిపోయెను, ఎవరికి వారే యమునా తీరే. రాజ్యాలను పరిపాలించారు, ఇప్పటికి ఎంతోమంది రాజులు పరిపాలించారు. ఎవరు మిగిల్చారు? వాళ్ళ అవశేషాలు ఏ కొద్ది మందో మనకి లోకంలో ఫలానా రాజుట్రా ఉన్నాడు, కానీ వేల మంది రాజులు ఉన్నారే, ఆ పేర్లన్నీ మనం తలుచుకుంటున్నామా? కాబట్టి ఈ సార్వభౌమత్వాలు, ఈ అశాశ్వతాలైనటువంటివి కాదు. నిజమైనటువంటి భక్తి సామ్రాజ్యంలో ఆ మహానుభావుడు ఆ ఛాందోగ్యోపనిషత్తు చెప్పినట్టు సార్వభౌముడు. అందుకే అన్నమయ్య కపికుల సార్వభౌముడు అన్నాడు. అందువల్ల ఆ సార్వభౌముడుగా అయినటువంటి ఆంజనేయ స్వామికి మనం ఎప్పుడూ కూడా ప్రణమామి, నేను నమస్కరిస్తున్నానని చెప్తూ ఉంటే ఆంజనేయుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, నిత్య పూజ, నిత్య ఆరాధన, నిత్య దేవతార్చన ఇవన్నీ ఒకటేనా? నిత్య దేవతార్చన ఏ రకంగా చేయాలి? మన సాంప్రదాయం ఏం చెప్తుంది? బాగుందమ్మా. నిత్య పూజ అంటే ప్రతిరోజు చేసేటువంటి పూజ.
మామూలుగా ఉన్నవాళ్ళు అయితే కొంచెం పూర్వీకులు ఏదన్నా ఆస్తులు సంపాదిస్తే ఇంట్లో కూర్చొని ఇంక వేరే ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా శాస్త్రాల్లో ఏం చెప్పారు, ఈ పూజ ఎప్పుడు చేయాలి అని అనుకుంటూ చక్కగా పూజ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇన్ని గంటలు చేసుకోవచ్చు. కానీ ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళకి ప్రధానంగా మనం చెప్పుకుందాం. రెక్కాడితే కానీ డొక్కాడదు. తెలుగువాడమ్మా నమస్కారం. రెక్కాడాలి. రెక్క అంటే చేతులు. అంటే చేతులు ఆడటం అంటే వాడు ఎక్కడో ప్రయాణం చేస్తున్నా చేతులు ఉపయోగపడతాయి. రెక్క ఆడుతూ ఉండాలి, రాస్తూ ఉంటాడు, అది కూడా రెక్క ఆడటమే కాదు. రెక్క ఆడితే కానీ డొక్కాడదు. ఆ లోపలికి ఆహారం వెళ్ళదు, నెల జీతం వస్తుంది, దాంతో ఏమైనా కొనుక్కుంటాడు తను తన కుటుంబం. కాబట్టి రెక్క ఆడితే కానీ డొక్కాడదు. మరి అటువంటి వాడు నిత్య పూజ ఎలా చేయగలడు? మన సంప్రదాయంలో ఉన్నటువంటి పూజల్ని ఏ రకంగా వాడు నిర్వర్తించగలడు అంటే అన్నమాచార్యుల వారు గొప్ప దారి చూపించారు. నిత్య పూజలు ఇవిగో నేరిచితినహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. మనందరికీ ఒక దారేసి చూపించాడు. ఎవరైతే ఈ చక్కగా దేవుడి విగ్రహం ముందు కూర్చొని నేను నిత్య పూజలు చేయలేనంటే నువ్వు కూడా నిత్య పూజ చేయొచ్చు. ఎట్లాగా చెప్తాను విను, ఈ సూత్రం నువ్వు బాగా వంట పట్టించుకో అన్నాడు. తనువే గుడి అట. తనువే, తనువు ఈ శరీరం, ఈ శరీరమే దేవాలయం, దేహో దేవాలయ ప్రోక్త. కాబట్టి ఈ దేహమే దేవాలయంగా నువ్వు నీ శరీరం ఏదైతే ఉందో దాన్ని నీ గుడి అనుకో. తనువే గుడి అట, తలపే శిఖరమట. కాబట్టి ఈ లోపల ఏదైతే నీకు ఆలోచన జరుగుతోందో అదే ఆ గుడి మీద ఉన్నటువంటి శిఖరం కింద నువ్వు భావించు. కాబట్టి నలువైన రుచులే నైవేద్యములట. అంటే నిత్య పూజలు ఎలా చేయాలో చెప్తున్నాడు. నీ కొనడానికి డబ్బులు లేవు, అన్ని నైవేద్యాలు నువ్వు స్వామివారికి నువ్వు పెట్టలేవు. ఓ పని చెయ్యి, నలువైన రుచులే నైవేద్యములట. చక్కగా మా రాముడు ఇట్లా చేశాడు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎత్తుకుంటుంటే ఏడ్చాడట మా బాలరాముడు. ఏడ్చి చక్కగా అదిగో చందమామ నాకు కావాలి నాకు కావాలని ఏడ్చాడట. అప్పుడు చక్కగా అద్దంలో చందమామను చూపిస్తే అప్పుడు ఏడుపు మానేట. ఇది వింటుంటే ఒక రుచి ఏర్పడుతుంది, ఏదో తెలియనటువంటి ఒక తీపి మనకు కలుగుతుంది భక్తులకి. ఈ రకంగా రకరకాల రుచులు ఉన్నాయి మన పురాణ కథల్లో. వీటిల్లో భగవంతుడి గురించి చెప్పేటువంటి చాలా విషయాలు ఉన్నాయి. అవే వాటినే తలుచుకుంటూ ఉండు. నలువైన రుచులే నైవేద్యములట. అంటే నిత్య పూజలు ఎలా చేయాలో ఆ మహానుభావుడు చెప్తున్నాడు. అలాగే కలకలమను పిడిగంటయే నాలుకట. మరి పూజ చేసేటప్పుడు గంట కొట్టాలి కదా. గంట కొట్టేటప్పుడు ఏముంది గంట అంటే కలకలమను పిడిగంటయే నాలుక. ఈ నాలుకే గంటట. ఈ నాలుకతో మనం మాట్లాడుతూ ఉంటాం, రామ 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 రామ, లేకపోతే కృష్ణ కృష్ణ కృష్ణ, నీ ఇష్టం వచ్చింది ఎవరు ఏ దైవమైనా అనుకో. ఈ రకంగా కలకలకలం అంటుంటుంది చూడు, అక్కడ గంట గనగనగన మోగుతుంటుంది, ఇక్కడ నాలుగు కూడా గనగనగన మోగుతూ ఉంటుంది. కాబట్టి ఆ నామాన్ని తలుచుకో. పైకి ఎవరికన్నా డిస్టర్బెన్స్ అని అనుకుంటే లోపల తలుచుకుంటూ ఉండు. కలకలమను పిడిగంటయే. ఆ గంట ఇలా దేవుడి ముందు నైవేద్యం పెట్టి ఇలా గంట ఇలా వాయిస్తావు కదా, ఆ లోపల నాలికని ఇలా అనుకుంటూ ఉండు. చక్కగా స్వామివారి కథలు తలుచుకుంటూ ఉండు, అది నైవేద్యం అయిపోతుంది. ఆ రామారామ నామాన్ని జపిస్తూ ఉండు, ఆ మాట్లాడటమే అదే చక్కగా గంట అవుతుంది. నిత్య పూజలివివో నేరిచితినుహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి అని చెప్పి మొత్తం మహానుభావులు ఈ జీవితంలో ఎలా కావాలి అంటే అవసరం అంటే ఆ రకంగా ఆర్థిక వనరులు ఉన్నవాళ్ళు, సమయం ఉన్నవాళ్ళు సంప్రదాయానుసారంగా చక్కగా పూజలు చేసుకోవాలి, తప్పదు. అంతేగాని అది లేనటువంటి వాళ్ళ విషయం చెప్తున్నాడు అన్నమయ్య. అది లేనటువంటి సమయంలో నిత్య పూజ చేయటానికి మనకు సమయం సందర్భం అనుకూలించినటువంటి సమయంలో వాళ్ళు ఏ రకంగా పూజ చేయాలి అంటే ఈ రకంగా పూజ చేసుకోండి మీరు అని చెప్పి వరుసగా చెప్తూ వాటన్నిటినీ కూడా అంటే మొత్తం మీద స్వామిని మనం ఆవాహన చేసుకుంటూ ఉండాలి. దాని పిండితార్థం అది. ఆ పూజ కంటే కూడా ఈ పూజ నీకు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని నీకు అందచేస్తుంది. నిజంగా ఒకసారి చేసి చూస్తే ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటివన్నీ కూడా స్వామివారిని అలా తలుచుకుంటూ ఈ దేహాన్నే దేవాలయంగా భావించుకుంటూ ఆ లోపల ఉన్నటువంటి పరమాత్ముణ్ణి, ఎందుకంటే ఆ లోపల ఉన్నాడు హరిపీఠమట, ఆ హృదయంలో ఉన్నటువంటి వాడే ఆ పూజా గది, అక్కడే కూర్చున్నాడు నా స్వామి. ఒకసారి ఊహ చేయండి, అలా కళ్ళు మూసుకొని అక్కడే లోపల కూర్చున్నాడు, నేను మాట్లాడుతున్నా, గంట వాయిస్తున్నా, ఆయన గురించి కథలు చెప్పుకుంటున్నా, అవే రుచులు. ఈ రకంగా అనుకుంటూ చెయ్యి, నిత్య పూజలు అవుతాయి. పాపపుణ్యాలు అని అంటూ ఉంటారు కదా, ఈ పాపపుణ్యాల లెక్కల్ని ఎలా అంచనా వేయాలంటారు? రమణ మహర్షి
ఈ లోకంలో చాలామందికి తెలిసినటువంటి మహానుభావుడు అరుణాచలం జ్యోతిర్లింగం. ఆ మహానుభావుడు ఈ కలియుగంలో మనందరి యొక్క అదృష్టం కొద్దీ ఆయన నిజంగానే మౌనంలోనే ఎక్కువ కాలం ఉన్నారు. ఒక్కొక్కసారి నోరు విప్పి భక్తులు అడిగినటువంటి ప్రశ్నలకి జవాబులు చెప్పారు. అలా ఒక సందర్భంలో ఒక భక్తుడు రమణ మహర్షి గారిని ఈ ప్రశ్న అడిగారు. ఈ పాపపుణ్యాలు అంటున్నారు కదండి, వీటిని నేను ఎలా పరిగణించాలి? నాకు తట్టుకోలేకపోతున్నాను. నేను మోక్షం అంటే పాపం ఉండకూడదు, పుణ్యం ఉండకూడదు అంటున్నారు. ఎట్లా దీనికి సమన్వయం నాకు అన్నాడు. పాపం చేయకూడదు అన్నారు, ఓకే నేను చేయను. పుణ్యం చేసుకుంటాను నేను. పుణ్యం అంటే మంచి కార్యక్రమం కదా, పుణ్యం చేసుకుంటే మళ్ళీ జన్మెత్తాలంటున్నారు. రమణ మహర్షిని పాపం భక్తుడికి పాపం దీన్ని ఎలా సమన్వయం చేయాలో నాకు అర్థం కావట్లా. అప్పుడేమవుతుంది, మళ్ళీ ఆ బ్యాలెన్స్ కోసం మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. అటు పాపము లేకుండా ఇటు పుణ్యము లేకుండా నేను ఎలా ఉండాలి? ఈ జీవితాన్ని మానవ జన్మ ఎత్తాను కదా, నేను ఎలా గడపాలి? ఏదో వరకు ఇప్పుడు మీకు ఏదైనా సహాయం చేశాననుకో తోటి వ్యక్తికి, అది పుణ్యం అయిపోతుంది అని అంటే ఆయన చిరునవ్వు నవ్వారట రమణ మహర్షి. నవ్వి చెప్పారు, ఒరే నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు ఈ పాపపుణ్యాలు ఏమన్నా తెలుస్తున్నాయా అన్నట్టు. నిద్రపోతుంటే ఎవడికి తెలుస్తుంది? ఇప్పుడు మనం మెలకువ వచ్చిన తర్వాతే కదా మానవుడిలో ఎప్పుడు కూడా విచికిత్స ఆలోచన అనేది ఎప్పుడు మనకు మొదలవుతుందంటే మెలకువ వచ్చిన తర్వాత ఇలా చేయాలి లేకపోతే ఇలా వద్దు అని అనుకుంటాం కదా. ఇది పాపం, ఇది పుణ్యం అని పెద్దల సలహాలో లేకపోతే మనకు తెలిసిన జ్ఞానంతో అనుకుంటాం. మరి నిద్రలో పాపపుణ్యాలు నీకున్నాయా లేవా? లేవు. నిద్రలో లేని పాపపుణ్యాలు ఇప్పుడు నీకు ఎందుకు ఉన్నాయి అంటే వాళ్ళు ఎంత డెప్త్గా ఎంత లోతుగా ఆ రమణ మహర్షి ప్రశ్నించారు చూడండి. ఎందుకురా పిచ్చివాడా లేనిపోనివన్నీ కూడా పెట్టుకొని అనవసరంగా నువ్వు కంగారు పడుతుంటావు అన్నాడు రమణ మహర్షి. దాని ఉద్దేశం అది. నిద్రలో నీకు పాపపుణ్యాల ప్రసక్తి తెలియనప్పుడు మెలకులో ఉన్నప్పుడు వాటి గురించి ఎందుకు ఆలోచిస్తావు? మొత్తం ఆయన మీద భారం వేసి ఊరుకో అంటే. ఇప్పుడు ఒక రైల్లో మనం ఆయన చెప్పినటువంటి మాటే, ఒక రైల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద సూట్ కేసు, ఒక 10 కేజీల బరువు ఉన్నటువంటి సూట్ కేసు ఉంది, అది నువ్వు మోస్తున్నావా రైలు మోస్తుందా అన్నాడు ఆయన. మనం ఎందుకు మోస్తాం? రైల్లో పోతున్నప్పుడు ఆ 10 కేజీలు ఉన్న సూట్ కేసు పైన స్థలం ఉంటే అక్కడ పెట్టుకుంటాం, లేకపోతే మన దగ్గరన్నా పెట్టుకుంటాం. మన వెంట ఉన్నటువంటి సూట్ కేసుని రెండింటినీ కూడా రైలు లాక్కొని వెళ్తోంది. 10 కేజీల సూట్ కేసు నాదని చెప్పి దీన్ని నేను ఎత్తి మీద పెట్టుకోవటంలా, ఆ పని చెయ్యి అన్నాడు. కాబట్టి మొత్తం సర్వాత్మన ఆయన్నే నమ్ముకో, ఆయనే లాక్కుంటూ తీసుకెళ్తుంటాడు. ఇది పాపం, అమ్ము బాబోయ్ ఇది చేస్తే పాపంట, ఇది చేస్తే పుణ్యంట, ఇట్లాంటి విచికిత్సలు పెట్టుకోకు నువ్వు. అలాగే పాపం చేయమని కాదు, మనకు తెలుసు ఏది పాపం అనేది ప్రతివాడికి అంతర్గతంగా తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి దైవాన్ని తలుచుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉండు, సర్వం ఆయన మీద వెయ్యి, బండి నడుస్తూనే ఉంటుంది. అంత గొప్పగా మహానుభావుడు విశ్లేషణ చేసి చెప్పాడు. ఇది పాపపుణ్యాల పట్ల మనకు ఉండవలసినటువంటి సిసలైనటువంటి దృక్పథం. మీరు కూడా చాలా చక్కగా వివరించారు దీన్ని. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, విష్ణు సహస్రనామ స్తోత్రంలో అనర్థ అని ఉంటుంది కదా, అనర్థ అంటే అర్థం ఏమిటి? బాగుందమ్మా, ఈ పని చేస్తే నాకు అనర్థం అంటే మనం మామూలుగా ఒక చెడు అర్థంలో మనకు వస్తుంది. నాశనం, వినాశనం కలుగుతుంది, కీడు కలుగుతుంది, ఇది అనర్థమైనటువంటి పని అని చెప్పి. మరి దైవాన్ని పట్టుకొని ఆ 1000 చాలా పవిత్రమైనటువంటి నామాలు అంటారు, అర్థో అనర్థ అనర్థ అని చెప్పి ఆ మహానుభావుడిని ఈ రోజుకి కూడా జపం చేస్తూ ఉంటారు. అందుకే సహస్రనామాల్లో చాలా శక్తివంతమైనటువంటి నామాలు విష్ణు సహస్రనామాలు. అందులో అనర్థ అని ఉంది విష్ణుమూర్తికి పేరు. మరి అనర్థ అనే పదానికి అర్థం ఏమని చెప్పుకోవాలి? అనర్థదాయకుడైనటువంటి ఓ దేవా అంటే కీడుని కలిగించేటువంటి ఓ దేవా నీకు నేను నమస్కారం అని చెప్పుకోవాలా అని అంటే దాని అర్థం అది కాదని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. విష్ణు సహస్రనామాలకు అద్భుతమైనటువంటి అర్థం రాశారు, ఇంకా మహానుభావులు రాశారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అనర్థ అంటే 3 రకాల భక్తులు ఉన్నారటమ్మా. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి అని చెప్పి 3 రకాల భక్తులు ఉన్నారు. ఒకడు ఆర్తి చెందేటువంటి వాడు ఒక భక్తుడు. అమ్మో అని ఎప్పుడు వాడు పని అంతా ఆర్తి చెందుతూ ఉంటాడు, పనే ఉండదు వాడికి, కార్యక్రమం దిగడు. ఇంకొకడు ఉంటాడు, వాడు ఎప్పుడు జిజ్ఞాసు,
జిజ్ఞాసు అంటే ఇదేంటి అదేంటి, ఆయన అప్పుడు అలా ఎందుకున్నాడు, ఆయన ఇక్కడ ఇలా ఎందుకు లేడు, దైవాన్ని గురించి ఎప్పుడు వెతుకుతూ ఉంటాడు వాడు, పాపం జిజ్ఞాసి. ఇంకొకడు మూడోవాడు ఉన్నాడు అర్థార్థి. స్వామి నేను ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాను కాబట్టి నాకు కొబ్బరి తోట కావాలి, లేకపోతే నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నేను నీకు ఇచ్చి క్విట్ ప్రోకా అంటారంటే నేను నీకు ఇది ఇస్తున్నాను కాబట్టి నువ్వు నాకు అది తిరిగి ఇవ్వాలి అని స్వామివారి దగ్గర బేరాలు పెట్టేటువంటి వాడు. నేను నీకు ఇది ఇంత గొప్పగా నేను నీకు ఇది పూజ చేస్తున్నాను, నువ్వు నాకు తిరిగి ఇది ఇవ్వు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి. ఈ ముగ్గురులోనూ ఆర్తుడు దైవం గురించి, స్వామి ఇంకెంతకాలం అయ్యా ఈ కర్మ, నాకు ఎన్ని జన్మలు ఎత్తుతానయ్యా నాకని చెప్పి బాధపడుతూ ఉంటాడే, ఆర్తి చెందుతూ ఉంటాడే, నిరంతరం నీ జపమే చేస్తుంటానయ్యా, మళ్ళీ పుట్టుక లేకుండా నాకు చేయవయ్యా అని చెప్పి ఆర్తి చెందుతూ ఉంటాడే. అటువంటి ఆర్తుడు ఎవరైతే ఉన్నాడో అటువంటి భక్తుడికి చక్కటి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడా అనేటువంటి అర్థము అనర్థ అనేటువంటి శబ్దానికి మనం చెప్పుకోవాలని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, మహాభారతానికి సూత్రధారి ముఖ్య పాత్రధారి శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణుడు ఏ రాజ్యానికి రాజు కాలేదు, ఎందుకని? బాగుందమ్మా, ఆంజనేయ స్వామి వారిలాగా శ్రీకృష్ణుడు నిజానికి రాముడన్న పాపం అయోధ్యకి రాజు అయ్యాడు, రామావతారంలో అయ్యాడు. మరి కృష్ణుడు పాపం రాజ్యాన్ని పరిపాలించలేదు, కానీ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళందరికంటే కూడా చాలా గొప్పవాడయ్యాడు. ఎందుకనంటే అందరిలోకి రంజయతి ఇది రాజా అంటారు. రాజు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే రంజింప చేసేవాడు, అంటే పేర్లోనే చెప్పారమ్మా. కాబట్టి ఎవడికి వాడు వెళ్ళి అధికార పీఠంలో కూర్చోవటం కాదు, అధికార పీఠంలో కూర్చునేవాడి యొక్క బాధ్యత ఏంటంటే, రాజు అనేటువంటి వాడి బాధ్యత ఏంటంటే రంజయతి, ఆనందింప చెయ్యాలి, అందరినీ సంతోష పెట్టగలిగాను, నేను ఆ రకంగా పరిపాలన చేయగలను అనుకుంటేనే వాడు వెళ్ళి ఆ సింహాసనంలో కూర్చోవాలి. అందుకే వాడిని రాజు అన్నారు. మరి ఆ రకంగా చూస్తే కృష్ణుడు రాజే కదా, అందరినీ సంతోష పెట్టాడు కదా. ఇది ఊరికే చమత్కారంగా మనం చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి ఆయన ఎందుకు రాజు కాలేదు? ఎందుకనంటే వీళ్ళ వంశీకులు చంద్రవంశం అమ్మ. రాముడేమో సూర్యవంశం, కృష్ణావతారం ఏమో చంద్రవంశం. చంద్రవంశంలో వాళ్ళు రాజులు కావటానికి వీలు లేదు అని ఒక శాపం ఉంది. కృష్ణుడు చంద్రవంశంలో పుట్టాడు, అందువల్ల ఆయన రాజు కాలేకపోయాడు. ఏమిటి, ఎవరు పెట్టారు ఈ శాపం అంటే, వీళ్ళ పూర్వీకుడు యదువు అనేవాడు ఉన్నాడు. యదువు యయాతి మహారాజు గారి యొక్క కుమారుడు. యయాతి తన గురువు మామగారు శుక్రాచార్యుడి వల్ల ఒక శాపాన్ని పొందాడు. ఏమని శాపం పొందాడంటే, నువ్వు ముసలితనాన్ని పొందేదవుగాక అని చెప్పి శాపం పొందాడు. ఎవరికైనా పాపం వయస్సు అనేది ఉంటే చాలా సంతోషపడతారు, కానీ నీకు వృద్ధాప్యం వస్తుందని చెప్పి శాపం పొందాడు. వాళ్ళ అమ్మాయిని సరిగ్గా చూసుకోవటం లేదని శాపం పెట్టాడు. పెడితే అయితే దానికి ఒక ఈ రకంగా గనక చేస్తే నీకు వృద్ధాప్యం తొలగిపోతుంది, ఎవరైనా నీ దగ్గర నుంచి గనక నీ ముసలితనాన్ని తీసుకుంటాను అంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే కొంతకాలం వాళ్ళ దగ్గర ఉన్న యవ్వనాన్ని నువ్వు తీసేసుకో అని ఇచ్చాడు. కొడుకుల్ని పిలిచాడు, ఒక్కొక్కడిని పిలిచి, ఒరే అబ్బాయి, ఇలా నాకేమో కోరికలు అనేటువంటివి ఎటువంటివంటే నిప్పులో వేసిన నెయ్యి లాంటివి, భగ్గుమంటుంటాయి అంతే కదా. నెయ్యి అలా వేస్తున్న కొద్దీ నిప్పు అలా పైకి ప్రజ్వలిస్తుంది. నాకు కోరికలు తీరటం లేదురా, కాబట్టి నాకు ఇంకా అనుభవించాలి, ఇంకా కోరికలను తీర్చుకోవాలని అనిపిస్తుంది, దానికి కావాలి మరి యవ్వనం కావాలి నాకు. ఆయన ఏమో ముసలితనం శాపం పెట్టాడు. మరి అబ్బాయి, నువ్వు నా కొడుకువి కదా, ఆయనకి చాలామంది కొడుకులు ఉన్నారు, నువ్వు కొంతకాలం నాకు తృప్తి కలిగేంత వరకు నా ముసలితనాన్ని నువ్వు తీసేసుకొని నీ యవ్వనాన్ని నాకు ఇచ్చేయన్నాడు. భారతంలో ఉన్నటువంటి కథ. ఎవడొప్పుకుంటాడమ్మా? ప్రతివాడికి తెలుసు ముసలితనం ఎంత బాధాకరమైనటువంటిదో. కొడుకులు చాలామంది, ఎవరో చివరికి ఒకడు ఒప్పుకున్నాడు కంటే అది వేరే కదా. ప్రతివాడు కూడా, ఏంటన్నా నీకు పిచ్చా, ముసలితనం వచ్చిన ముసలితనం అనుభవించాలి, నువ్వు నీ ముసలితనం తీసుకొని నా యవ్వనాన్ని ఇమ్మంటావు ఏమిటి? చాలామంది తిరస్కరించారు. అలా తిరస్కరించిన వాళ్ళల్లో యదువు అనేటువంటి కొడుకు ఒకడున్నాడు. ఆ యదువు కూడా ఈ రకంగానే జవాబిచ్చేట. అప్పుడు శాపం పెట్టేట, దమ్మున్నవాడు కాబట్టి అయ్యాది, నీకు రాజ్యార్హత లేదు, రాజ్యాన్ని నువ్వు పరిపాలించలేవు అని. కాబట్టి యదువంశీయులు, ఆ యదువంశానికి చెందినటువంటి వాడే వసుదేవుడు. ఆ వసుదేవుని కుమారుడు శ్రీకృష్ణుడు.
కాబట్టి యదు వంశంలో రాజ్యార్హత లేదు కాబట్టి ఆ యయాతి చెప్పినటువంటి మాటని గౌరవిస్తూ వసుదేవుడు తాను రాజ్య పరిపాలన చేయకుండా ఉగ్రసేనుడు అనేటువంటి వాడికి తన రాజ్యాన్ని తిరిగి అప్పచెప్పాడు. ఉగ్రసేనుడి యొక్క కొడుకే కంసుడు. కాబట్టి అందుకని వసుదేవుడు రాజ్యాన్ని పరిపాలన చేయాల. వసుదేవుడి యొక్క బాటలోనే యదువంశీయుల యొక్క బాటని గౌరవించటం, నిజానికి అవదలుచుకుంటే రాజు అయిపోయేవారు, ఆ మాటని గౌరవించడం కోసం శ్రీకృష్ణుడు కూడా రాజు కాలేదు. అందువల్ల రాజ్యానికి కేవలం సంరక్షకుడి కింద ఉన్నాడు, ద్వారకా నగరానికి సంరక్షకుడి కింద ఉన్నాడు, కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. నిజానికి రాజు యొక్క అర్హత అదే, కానీ పేరుకు మాత్రం రాజు కాలేదు. ఇది ఆ శాపాన్ని అనుసరిస్తూ కాలేదు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, కస్తూరి వాసనను బట్టి తాంబూలం వేసుకున్నది స్త్రీలా పురుషులా అని గతంలోనే తేల్చేవారంట కదా, ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది? బాగుందమ్మా, మన సంప్రదాయం అంత గొప్పది. ఇప్పుడంటే ఖరీదైపోయినాయి కాబట్టి తాంబూలాలు వేసుకునే వాళ్ళు తగ్గిపోయారు. ఏదో పెళ్ళిళ్ళల్లో ఒకరికొకరు ఉయ్యాలు వారు వాళ్ళకి తాంబూలాలు ఇచ్చుకున్నారు. సరదాగా ఒక మాట కూడా మనకి లోకంలో ఉంది, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అని. అంటే ఒక్కసారి కనుక ఎవరికైనా మనం తాంబూలాలు కనుక ఇస్తే మీ అమ్మాయిని లేకపోతే మా అబ్బాయిని ఇచ్చి వివాహం చేస్తామని చెప్పినప్పుడు ఇక దాన్ని నిలబెట్టుకునేవారు. అది నిశ్చితార్థం కింద లెక్క. ఇంకెటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని వెనక్కి తీసుకునేవారు కాదు. ఎందుకంటే మాట మీద నిలబడే జాతి తెలుగు జాతి. కాబట్టి అందుకే వాళ్ళెవరో మధ్యలో వాళ్ళు ఇలా కుదరదు, మళ్ళీ అమ్మాయికి సంబంధం మారుస్తానంటే ఇలా కుదరదు, తాంబూలాలు ఇచ్చాం తణుకు చావండి, ఇక దానికి తిరుగులేదు, అమ్మాయికి ఈ అబ్బాయికి పెళ్లి చేయవలసిందే. అంతటి విలువ ఉన్నది తాంబూలం. అయితే తాంబూలంలో కస్తూరి వేసుకునేవారు పూర్వపు రోజుల్లో, వేసుకునేవారు. ఎందుకంటే కావ్యాల్లో ఇది వర్ణన ఉంది. ఎందుకంటే లోకంలో ఏదైతే ఉంటుందో అది కావ్యంలోకి వస్తుంది. ఎందుకంటే కావ్యంలో ఉన్నది అంటే ఆనాటి సమాజంలో అటువంటి ప్రకంగా జనులు ప్రవర్తించేవారు. తాంబూలం భోగలాలసతకి ఒక గుర్తు. తాంబూలం ఆరోగ్యదాయిని అంటారు. తాంబూలం అనేటువంటి కోరికలను ద్విగుణీకృతం చేస్తుంది అని అంటారు. ఇంతకేంటంటే మనుచరిత్ర అని ఒక కావ్యం ఉంది. ఆ మనుచరిత్ర కావ్యంలో ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నాను. ప్రవరుడు అనేటువంటి వాడు హిమాలయాలకు వెళ్తాడు. వాడికి ఎప్పటి నుంచో కోరిక, వాడు నిత్యం తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటాడు. కానీ వాడికి ఎప్పటి నుంచో మనసులో కోరిక ఏంటంటే ఒక్కసారి హిమాలయాలను చూసి రావాలని. వెళ్ళాడు, చూశాడు. అటజనిగాంచే భూమిశుడు అంబర చుంబి సరస్సరధ్య పద్యం ఉంది కదా, చూశాడు, బ్రహ్మాండంగా చూశాడు. హిమాలయం బ్రహ్మాండంగా ఉంది. ఆ పరవశంలో అసలు కాలికి పూసుకున్నటువంటి పాదలేపనం కరిగిపోయిందన్న విషయం కూడా వాడు గమనించాల. పాదలేపనం ఉంటే కానీ ఇంటికి తిరిగి వెళ్ళలేడు. ఆ సమయంలో ఇక్కడ ఒక వాసన గమనించాడు. ఒక వాసన వచ్చిందట వాడికి. వాడు ఎంతటి రసికుడో చూడండి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని ప్రాతస్మరణీయుడు, అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనల్ని ఆ తాళపత్ర గ్రంథాల నుంచి వెలికి తీసి ఈనాటికి మనం చదువుకునేటువంటి, మనం వినేటువంటి, మనం పాడుకునేటువంటి అదృష్టాన్ని కలిగించిన మహానుభావుల్లో ఆయన కూడా ఒకరు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, ఆయన రాసిన విషయం ఇది. ఎంతటి భోగి కాకపోతే, ఓహోహో ఇక్కడ కస్తూరి ఒక పాలు, మూడో పాలు, రెండో పాలు వేసుకుంటుంటే వీళ్ళు స్త్రీలా పురుషులా అని తెలిసిపోయేదట. ఆ రకంగా కస్తూరి ఇన్ని పాళ్ళు వేసుకుంటే వీళ్ళు స్త్రీ, ఇన్ని పాళ్ళు వేసుకుంటే వీడు మగవాడు, అలాగే వేసుకునేవారట తప్పనిసరిగా. అందువల్ల వాసన వచ్చింది ప్రవరుడికి. వచ్చిన వెంటనే అక్కడ ఎవరున్నారో తెలియలా. ఓహో ఇక్కడ ఎవరో ఆడమ్మాయి ఉంది, ఇక్కడ ఆడవాళ్ళు ఎవరో ఇక్కడ ఉన్నారు అన్న విషయాన్ని ప్రవరుడు కనిపెట్టాడని అల్లసాని పెద్దన మనుచరిత్ర అనేటువంటి కావ్యంలో రాశాడు. అంటే చూడండి, ఎన్ని పాళ్ళు వేసుకుంటే అంత వాసన వస్తుంది. మగవాళ్ళే ఇన్ని పాలు వేసుకోవాలి, ఆడవాళ్ళు ఎన్ని పాలు వేసుకోవాలి. అందువల్ల అది కనిపెట్టాడు కాబట్టి వెంటనే అక్కడ అంతటి గొప్ప విశేషం పూర్వీకుల్లో ఉండేది ఈ ప్రవరుడి పాత్ర ద్వారా మనకి తెలుస్తోంది. ఇప్పుడు రాను ఆ సంప్రదాయం అటు రకంగా అనుసరించేటువంటి వాళ్ళు లేరు. ఆ రకంగా తాంబూలంలో ఈ 2 పాళ్ళు 1 పాళ్ళు ఈ రకంగా ఇది ఆడవాళ్ళు ఇన్ని పాళ్ళు మగవాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. పూర్వకాలంలో మాత్రం మన తెలుగు వాళ్ళల్లో అటువంటి విశిష్టత ఉండేది. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, స్నానం ఆచరించడానికి నీళ్లు అవసరం, కానీ నీళ్లు లేకుండా కూడా స్నానం ఆచరించవచ్చు అని అంటున్నారు. ఇది నిజమేనా? ఎలా సాధ్యం? బాగుందమ్మా. నీరే ప్రాణాధారము సుమతి శతకర్త అంటాడు. ఈ రోజుల్లో, ఈ వేసవి కాలంలో, కలిసి సర్వకాలాల్లో కూడా నీరే ప్రాణాధారం. ఎందుకంటే పట్టు యుద్ధాలు,
ఆ నీటి కోసమే పట్టు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పానిపట్టు యుద్ధం అంటే మన చరిత్రలో వేరే రకంగా చదువుకుంటాం, కానీ ఇప్పుడు నీటి కోసం పానిపట్టు యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఆ నీరు దొరక్కపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఇంకా ఎదుర్కోబోతాం కూడా. సరే, ఇంతకీ నీరు లేకుండా కూడా మనం పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఏ రకంగా పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటే నీరు దొరకట్లేదు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దొరకట్లేదు. కొన్ని నగరాల్లో మనం వార్తల్లో కూడా వింటున్నాం, ఆ నగరం అంతా ఖాళీ చేసుకుంటూ వేరే నగరాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా చాలా గుండెల్ని పిండేసేటువంటి సంఘటనలు ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా మనం చూస్తున్నాం. నాగరికత నీరు ఉన్నటువంటి ప్రదేశంలో ఏర్పడుతుందట. మన చరిత్ర చెప్తున్నటువంటి నీరు ఉంటేనే అక్కడ జనాలు అక్కడ నివాసం ఉంటారు, నీరు లేకపోతే ఆ ప్రదేశాన్ని విడిచిపెడతారు. నాగరికత ఎప్పుడు కూడా నదుల యొక్క ఒడ్డున ఏర్పడింది అని మన చరిత్రలు చెప్తున్నాయి. ఇంతకీ నీరు లేకుండా ఎలాగా అంటే భౌమ స్నానం, ఆగ్నేయ స్నానం, వాయు స్నానం, మానసిక స్నానం, ఇలా రకరకాలుగా స్నానాలు చెప్పారు. వాయు స్నానం, ఆవు నడుస్తున్నప్పుడు ఆ డెక్కల నుంచి పైకి లేస్తుంది ధూళి, ఆ ధూళిని ఒంటికి రాసుకుంటే అది స్నానం చేసినట్టు లెక్కట. నీళ్ళు అవసరంలా, దాన్ని వాయు స్నానం అంటారు. అలాగే ఆగ్నేయ స్నానం, ఆగ్నేయ స్నానం అంటే చక్కగా మంత్ర పూరితంగా ఈ విభూతిని ఒంటి మీద రాసుకుంటే దాన్ని ఆగ్నేయ స్నానం అంటారు. అట్లాగే మంత్రరహితంగా విభూతిని రాసుకున్నా కూడా అది కూడా స్నానం కిందే లెక్క. అట్లాగే తులసి చెట్టులో ఉన్నటువంటి నీళ్లు, ఆ నీళ్ళని అంటే వేరే ఎక్కడ నీళ్లు దొరకట్లేదు, ఆ నీళ్లు తీసుకొని ఇలా నెత్తి మీద ఇలా చల్లుకున్నాం అనుకో, అది కూడా స్నానం చేసినట్టే లెక్క. ఇక ఇవేవి నాకు దొరకట్లేదు, మానసిక స్నానం. మానసిక స్నానం అంటే అసలు తులసి చెట్టు దొరకట్లేదు, నాకు ఆవులు ఎక్కడా కనపట్టలేదు, ఆ డెక్కలు ఎక్కడా కనపట్టలేదు, అసలు విభూతి కూడా నాకు ఎక్కడ రాసుకోవడానికి కూడా కనపట్టలేదంటే నేను ఒంట్లో లేవలేకపోతున్నాను అని అంటే మానసిక స్నానం. అయ్యా నేను స్నానం చేస్తున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ దైవానికి నువ్వు నివేదన చేయి, స్వామి ప్రతిరోజైతే నాకు నీళ్లు దొరికేవి, ఈరోజు నాకు నీళ్లు దొరకట్లేదు, మానసికంగా మాత్రం స్నానం చేశాను నీకు ముందు కూర్చోవటానికి అని అనుకో, ఆ జపం చేసుకుంటూ ఉండు, అది మానసిక స్నానము అన్నారు. కాబట్టి మన సంప్రదాయం ఆ రకంగా నీరు ఎందుకని ఈ పద్ధతులన్నీ నేను చెప్పారంటే నీరు దొరక్కపోయినా స్వామివారిని ఆరాధించు, దైవ పూజ మాత్రం నువ్వు మానకు. అందుకే నీరు దొరికేటప్పుడు స్నానం చేయకుండా నేను 3 పూటలు ఎలా కూర్చుంటాను, లేకపోతే 5 రోజులు ఎలా కూర్చుంటానంటే నీకు నువ్వే గబ్బు అవుతావు, పక్క వాళ్ళు కూడా గబ్బు కొడుతుంది. నీరు దొరకనటువంటి సమయంలో ఇటువంటి స్నానాలు ఆచరించమని పెద్దవాళ్ళు చెప్పారు. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. సమస్త సన్మంగళాని భవంతు. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.